ఎప్పుడు ప్రశాంతంగా సాగే శాసన మండలి సమావేశాల్లో ఆవేశకావేశాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు ఇదే విధంగా జరిగింది. దాదాపు అదుపు తప్పిన మండలిని అతి కష్టం మీద యథావిధి స్థితికి చేరుకుంది. ప్రత్యేక హోదా కేంద్రంగా జరిగిన మండలిలో చర్చ రచ్చకు దారితీయడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పెద్దల సభ ఎప్పుడూ సైలెంటే తప్ప వైలెంట్ రియాక్షన్స్ ఏమీ ఉండవు. పైగా అర్థవంతమైన చర్చ జరుగుతుంది. ఇది శాసన మండలి గురించి వినిపించే మాటలు. కానీ దీనికి పూర్తి భిన్నంగా మండలి సాగింది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై చర్చలో భాగంగా మండలిలో మంటలు రేగాయి. టీడీపీ, బీజేపీ సభ్యులు దాదాపు కలబడినంత పనిచేశారు. ఎమ్మెల్సీ మాధవ్ ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు కారణమంటూ చేసిన వ్యాఖ్యలతో సభలో రగడ రాజుకుంది. భ్రమలకు కలిగించే విషయంగా అనేక మాటలు మాట్లాడతారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా దగ్గర నుంచే మనం గమనిస్తే, ప్రత్యేక హోదా అనేది ఈ రోజు రాష్ట్రానికి రావాలని చెప్పి కోరుకుంది మేము 10 సంవత్సరాలు అయ్యాం. తెలుగుదేశం 15 సంవత్సరాలు అనిగింది, అయిపోయింది. అయితే ఇది రాకుండా ఉండడానికి ముఖ్యమైన కారణం ఎవరైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు నిజంగా ఆ యొక్క హోదా రాకుండా ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీనికి టీడీపీ ఎమ్మెల్సీ బేదా రవిచందర్ తీవ్ర అభ్యంతరం చెప్పారు. దీంతో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. సీట్లో నుంచి లేచి సోము వీర్రాజు టీడీపీ ఎమ్మెల్సీ రవిచందర్ వైపు వచ్చే ప్రయత్నం చేశారు. బేదా రవిచందర్ కు అండగా టీడీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు సోము వీర్రాజు వైపు దూసుకు వెళ్లారు. ఈ క్రమంలో వీళ్ళిద్దరూ తలపడే పరిస్థితి వచ్చింది. పరిస్థితి శృతిమించడంతో సోము వీర్రాజు, సత్యనారాయణరాజులను టీడీపీ ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, డొక్కా మాణిక్యవరప్రసాద్, గౌరవాని శ్రీనివాసులు వంటి వారు వెళ్లి సర్ది చెప్పారు. టీడీపీ, బీజేపీ ఎమ్మెల్సీలను దూరంగా తీసుకువెళ్లారు. మాధవ్ క్షమాపణ చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. బీజేపీ నాయకత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాను, మోడీ గారిని ప్రశ్నిస్తా ఉన్నాము, రాష్ట్రం మొత్తం నిలదీస్తా ఉన్నారు. మీరు జాగ్రత్తగా రాష్ట్రం గురించి ఆలోచించండి, చట్ట ప్రకారం చేయండి, మీరు రివార్డ్స్ ఇవ్వండి. ఇవ్వకపోగా మా ముఖ్యమంత్రి మీద దాడా. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు వలన ప్రత్యేక హోదా రాలేదంటారేంటి మాధవ్ గారు? అది న్యాయం అధ్యక్ష? అది విత్డ్రా చేసుకోండి, అది విత్డ్రా చేసుకోండి. మీరు వరప్రసాద్ గారు విత్డ్రా చేసుకోండి. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే కౌన్సిల్ సమావేశాల్లో ఈ రకమైన ఘర్షణ జరగడం తొలిసారి కావడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కేంద్రం తీరు సరికాదంటూ, ఏపీకి అన్యాయం చేసిందంటూ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కేంద్రం తీరును తప్పుబట్టారు. ఇదే విధంగా వ్యవహరిస్తే ప్రజలు బుద్ధి చెబుతారంటూ కేశవ్ మండిపడ్డారు. ఇక చివర్లో యనమల ప్రసంగిస్తున్న సమయంలో కూడా బీజేపీ ఎమ్మెల్సీలు అడుగడుగున అడ్డుపడే ప్రయత్నం చేశారు. దీంతో మళ్లీ సభ వేడెక్కింది. ఈ క్రమంలో మళ్లీ టీడీపీ, బీజేపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. మండలిలో కేంద్రం తీరుకు నిరసనగా తీర్మానం చేయగా ఆ తీర్మానం కాపీలను బీజేపీ ఎమ్మెల్సీలు చించివేశారు. సభ నుంచి వాకౌట్ చేశారు. కేంద్రం బీజేపీయేతర రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందన్నారు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, విభజన సమస్యలను కేంద్రం బడ్జెట్లో పెట్టకపోవడంపై ఆయన విమర్శలు చేశారు. ఇది పక్కా ఎన్నికల బడ్జెట్ అన్నారు యనమల. కడప స్టీల్ ప్లాంట్ కూడా అంతే. అదేవిధంగా ఇప్పటి వరకు రైల్వే జోన్ రాలేదు వైజాగ్ది. మేము రైల్వే జోన్ ఏమి ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేదని మీ మంత్రులే చెప్తున్నారు. మీ మంత్రులు చెప్పినప్పుడు ఎందుకు ఇవ్వలేరు ఫైనాన్షియల్ కమిట్మెంట్? జస్ట్ యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ పాలసీ డెసిషన్. అందరూ కూడా అడిగేది కూడా. అంచేత కొన్నాళ్ళేమి ఒరిస్సా ప్రభుత్వం అడ్డుపెట్టింది అన్నారు. ఇప్పుడు ఒరిస్సా ప్రభుత్వం కూడా వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు. మాకేం అభ్యంతరం లేదు, మాకు కావాల్సినటువంటి స్మాల్ డివిజన్స్ కావాలని వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత మీకు ఏంటి అభ్యంతరం అని అడుగుతాను. అంచేత వైజాగ్ ఆ ప్రాంతాల వాళ్ళకి అన్యాయం చేయాలి, కడప వాళ్ళకి ఏమీ రాకుండా చేయాలి, అదేవిధంగా ఈస్ట్ గోదావరి ఆ ప్రాంతాల్లో ఇండస్ట్రీ రాకుండా చేయాలనేటువంటి ఆలోచనతో మీరు నడుస్తున్నారనేటువంటి అనుమానం ఈరోజు ప్రజల్లో కలుగుతుంది. అంచేత ప్రజల్లో మీరు ఎన్ని బుక్లు వేసుకున్నా, ఎన్ని రకాలు చెప్పినప్పుడు కూడా ఈనాడు ప్రజలకు రావాల్సినటువంటి డబ్బు రాలేదనేటువంటిది ఈనాడు కనపడుతుంది అధ్యక్ష. అంచేత ఇవన్నీ కూడా మీరు చూడవలసినటువంటి అవుతుంది. పోలవరం కడితే ఎవరికి లాభం? రైతులు లాభం. కట్టకుండా ఉంటే ఎవరికి నష్టం? రైతులకు నష్టం. అంచేత మీరు ఇచ్చింది ఏదో 6,000 కోట్లు ఇచ్చుంటా అన్నట్టారు. ఇప్పటికి ఎస్టిమేట్ చేస్తే దాదాపు 49,000 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ చేశారు. దాంట్లో R&R ఎక్కువగా ఉంది. దాదాపు 30,000 కోట్ల రూపాయల వరకు కూడా R&R ఉంది. అంచేత అక్కడ ట్రైబల్స్కి ఇవ్వాలి. ఈ డబ్బు ఇవ్వకపోతే అక్కడ ట్రైబల్స్కి వెళ్ళదు. అదేవిధంగా ప్రాజెక్ట్ ఆగిపోవాలనేటువంటి ఆలోచన మీకు. అంచేత ప్రాజెక్ట్ ఆగిపోతే